మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలి, ఆప్కాస్ను కొనసాగించాలి. సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఆప్కాస్ను కొనసాగించాలని కోరుతూ సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గూడూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ ఆధ్వర్యంలో గురువారం రోజు ధర్నా చేపట్టడం జరిగింది. సుమారు సంవత్సరం రోజులుగా వస్తుంది. మున్సిపల్ కార్మికులకి గత ప్రభుత్వం అంటే ఎక్కువ హామీలు ఇవ్వడం, అధికారంలోకి రావడం అనేది కూటమి ప్రభుత్వం జరిగింది. కానీ సంవత్సరం గడిచిపోతున్నా మున్సిపాలిటీ కార్మికుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా నిర్లక్ష్య వైఖరిగా ప్రవర్తిస్తూ ఉంది. అది కాకుండా ఆప్కాస్ విధానాన్ని ప్రైవేటీకరణ చేసేదానికి తీసుకురావడం జరుగుతుంది. దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము సిఐటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కొనసాగిస్తున్నాం. 15, 16, 17 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద మున్సిపల్ కార్మికుల్ని అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి, ఆప్కాస్లో ఉన్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి, అలాగే ఇంజనీరింగ్ కార్మికులు కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి, పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గత ఏడాది 17 రోజుల సమయకాలంగా ఒప్పందాలు ఇంతవరకు వాళ్ళు అందజేయలేదు. అది కూడా పూర్తిగా అమలు చేయాలి. 62 ఏళ్ళ సంవత్సరాలకి వయోపరిమితి ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. వాళ్ళల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. వారి కుటుంబంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. వారికి కావాల్సిన వసతులు అనేది ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పోతే మన మున్సిపాలిటీ అధికారులు కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ దురుసు ప్రవర్తనని మీరు చాలా నెమ్మదిగా కొంచెం దూకుడు తగ్గిస్తే బాగుంటుందని చెప్పి మేము సిఐటిగా మీకు తెలియజేస్తున్నాం. కార్మికుల పట్ల చనువుతో అంకితాభావంతో పనులు చేయించుకోవాలి. కానీ నడి బజార్లో ఎక్కడంటే అక్కడ మన కుటుంబ సభ్యుల్ని దబాయించినట్టు వాళ్ళకేం లక్షలు, మన ఏసీల్లో కూర్చొని లక్షలు సంపాదిస్తున్న జీతాలు వాళ్ళకి ఇచ్చేది 15, 16 వేలు ఇస్తున్నారు. వాళ్ళని పోయి మనం కమాండింగ్ చేయాలంటే ఆ కమాండింగ్ పద్ధతిని మీరు తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. గూడూరు సిఐటియు కమిటీ మెంబర్గా మాట్లాడుతున్నాను. మేము గత ఎన్నో రోజులుగా ఈ విధంగా ధర్నాలు నిర్వహిస్తూ వస్తున్నాము. మన కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ వస్తున్నాము. కానీ కూటమి ప్రభుత్వం అసలు కొంచెం కూడా మా మున్సిపల్ వర్కర్స్ని అర్థం చేసుకోకుండా మాకు కాంట్రాక్ట్ వద్దు, ఆకాశే ఉంచాలంటుంటే కాంట్రాక్ట్ని పెట్టాలంటున్నారు. కాంట్రాక్ట్ పెడితే మేము చాలా ఇబ్బంది పడతాము. జీతాలు సరిగా ఇవ్వరు, పిఎఫ్ ఉండదు, ఆ జీతాలు కూడా తగ్గించిస్తారు. అసలు వర్కర్స్ని కూడా వాళ్ళ ఇష్టం అన్నమాట. ఉండిచ్చే వాళ్ళు ఉంచుతారు, తీసేసే వాళ్ళు తీసేస్తారు. అందుకని గత ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆప్కాస్ పెట్టారు. సరే అని మేము అందరం కూడా ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు కోర్టు తీసేస్తామన్నారు. తీసేయడం అది న్యాయపరం కాదు. ఖచ్చితంగా ఆప్కాస్ ఉంచాలి, లేకపోతే పర్మనెంట్ చేయాలని మా గూడూరు మున్సిపాలిటీ కమిటీ మెంబర్స్గా మాట్లాడుతున్నాం. ఆప్కాస్ కూడా తీసేయడం అనేది కూడా మా ఫెడరేషన్ వ్యతిరేకిస్తూ ఉంది. మా హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడతాం. ఈరోజు మా యొక్క జీవితాలకే ఇబ్బంది ఏర్పడిన తర్వాత ఇక పోరాడకుండా ఏం చేస్తారు? కనీసము ఈ పట్టణం బాగుండాలంటే మున్సిపల్ కార్మికులు పనిచేయాలి. మున్సిపల్ కార్మికులు పనిచేయాలంటే పనిముట్లు కావాలి. పనిముట్లు కూడా సప్లై చేయలేని పరిస్థితులు ఈ మున్సిపాలిటీలు ఉన్నారంటే దీన్ని ఏమనాలి? లక్షల కోట్లు, వేల కోట్లు మాట్లాడితే బంగారు కుటుంబాలు, P4 ఎన్నెన్నో చెప్తున్నారు తప్ప మున్సిపల్ కార్మికులకు కావాల్సినటువంటి పనిముట్లు ఇచ్చేటువంటి యోగ్యత ఈ సంస్థలకు లేదు. కాంట్రాక్ట్ విధానాన్ని తీసేసి కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా కాంట్రాక్ట్ వల్ల చాలామంది కార్మికులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. అందువల్ల మమ్మల్ని కార్మికులను పర్మిట్ చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా గూడూరు పట్టణ కార్యదర్శి ద్వారా కోరుతున్నాం.